మాతా శిశు సంక్షేమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూతన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వీటిని ప్రారంభించనున్నారు. 102 వాహన సేవల్లోని అధునాతన సౌకర్యాలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. గర్భిణీ స్త్రీల పిల్లలను జన్మించిన తరువాత ఆసుపత్రి నుంచి ఇళ్లకు గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను 2015లో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సేవలు కొనసాగుతున్నాయి. అయితే నూతనంగా 500 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈరోజు 400 వాహనాలు ఈరోజు గమ్యస్థానాలకు, ఇతర జిల్లాలకు చేరుతూ ఉన్నాయి. మరో 100 వాహనాలు త్వరలోనే ఆసుపత్రులకు చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్లుండి మంత్రి చేతుల మీదుగా ఈ వాహనాలు ప్రారంభించనున్నారు. అయితే 1200 సీసీ తోటి వెహికల్ ఈ వాహనం ఉంటూ ఉంది. ఇందులో ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలతోటి ఇళ్లకు వెళ్లేందుకు, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ఇందులో ప్రత్యేకంగా సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మరోవైపు బాలింతలు ఇటు వాహనంలో కూర్చునేందుకు సౌకర్యంగా ప్రత్యేకంగా ఫుట్పాత్ను ఏర్పాటు చేశారు. గతంలో ఫుట్పాత్ లేకుండా వాహనంలోకి ఎక్కాలంటే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైందని మంత్రి దృష్టికి తేవటంతో ఆయన ప్రత్యేకంగా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ వాహనంలో ఫైర్కి సంబంధించినటువంటి ఎక్స్టింగ్విషర్ అన్ని పరికరాలను ఇందులో అమర్చారు. ఇదే విధంగా దీంతో జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వాహనము ఆసుపత్రి నుంచి బయలుదేరిన తర్వాత గమ్యస్థానాలకు వెళ్లే వరకు అధికారులు ఈ వాహనం జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేస్తారు. మరోవైపు అత్యవసరంలో ఎక్కడైనా సరే వాహనం ఆగిపోయినా, ఏదైనా ఇబ్బంది కలిగినా ఇందులో ఎమర్జెన్సీ బటన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ బటన్ నొక్కితే ఆఫీసులో ఉన్నటువంటి అధికారులకు వెంటనే ఆ సిగ్నల్ వెళ్తుంది. ఆ సిగ్నల్ వెళ్ళిన వెంటనే వాహనం ఎక్కడ ఆగింది అని జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేస్తారు. ట్రాకింగ్ చేసి అక్కడకు దగ్గరలో ఉన్నటువంటి వాహనాన్ని వెంటనే వాళ్ళకి అందిస్తారు. అక్కడ వాళ్ళని రక్షించడం జరుగుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండే విధంగా దీంట్లో అమర్చారు. గతంలో ఉండదానికన్నా అధునాతన సౌకర్యాలు వాహనంలో ఏర్పాటు చేయటం, ఉత్తమ ఇంజన్ సౌకర్యం ఉండటంతో ఈ వాహనం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సురక్షితంగా సరైన సమయంలో ఇటు బాలింతలను, గర్భిణీలను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని డ్రైవర్లు చెప్తూ ఉన్నారు. అధునాతన సౌకర్యాలు ఉండటంతో చాలా సులువుగా మేము తీసుకెళ్ళగలుగుతాము అని చెప్తూ ఉన్నారు. ఇందులో సీటింగ్ కూడా గతంలో 2 పట్టే విధంగా ఉండేది. ఇప్పుడు సీటింగ్ కూడా 3 తీసుకువెళ్ళొచ్చు అని అధికారులు చెప్తున్నారని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయటం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ 500 వాహనాలు అందుబాటులోకి వస్తే ఈ పాత వాహనాల స్థానంలో ఈ కొత్త వాహనాలు రావటంతో చాలా వేగంగా ఉత్తమ సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సాధారణంగా జిల్లాలో పరిధి మాత్రమే ఈ వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి ఇటు ప్రయాణికులు, ఇటు బాలింతల్ని, గర్భిణీలని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అక్కడున్న అధికారులకి సమాచారం ఇచ్చి ఆ విధంగా మేము ఈ బాలింతల్ని, గర్భిణీలను ఆసుపత్రులకు, అదేవిధంగా గమ్యస్థానాలకు, ఇళ్లకు చేరుస్తామని చెప్తూ ఉన్నారు. చిన్న పిల్లలతోటి ఈ వాహనం నడపాల్సి ఉన్న నేపథ్యంలో వాళ్ళని సురక్షితంగా చేర్చడమే అంతిమ లక్ష్యంగా ఈ వాహనాలు కొనసాగుతూ ఉంటాయి. గతంలో ఉన్న కంపెనీ నుంచి కొత్తగా వివిఎఫ్ కంపెనీ నూతనంగా బాధ్యతలు తీసుకోవటం, ఈ వాహనాలను అందుబాటులోకి తేవటం తమకు చాలా ఆనందంగా ఉందని డ్రైవర్లు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి మారుతి షోరూంలు, 2 షోరూంల నుంచి ఈ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఈ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అందుబాటులోకి రానుండటంతో మరిన్ని సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.